హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల తర్వాత మంచి శుభకార్యం ఇంట్లో జరుగుతుంది. శ్రీమంతం అంటే మాటలు కాదు, అంగరంగ వైభోగంగా జరిపించాలి. స్వప్న చేత ముత్తైదువులు అందరికీ కూడా వాయినాలు ఇప్పించి కడుపులో ఉన్న బిడ్డకు ఆశీర్వాదం ఇమ్మని చెప్పాలి అని చెప్పేసి ఇందిరాదేవి, అపర్ణ అందరూ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పక్కనే ఉన్న కనకం తన కూతురు గురించే కాకుండా కూతురు కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆశీర్వాదాలు రావాలి అని కోరుకుంటున్నారు. నా బిడ్డ ఇంత మంచి కుటుంబంలోకి వచ్చింది అని చెప్పేసి కనకం ఎంతగానో సంతోషపడిపోతూ, చూడండి, నాకు ఇవన్నీ తెలీదు. పుట్టింటి నుంచి ఏమైనా తీసుకొని రమ్మని అంటే మా ఆయనకి చెప్పి రమ్మని చెప్పేసి అంటాను. ఏమేం కావాలో నాకు చెప్పండి, అన్నీ మా వాళ్ళు తీసుకొని వస్తారు అని చెప్పేసి కనకం అంటూ ఉంటే అప్పుడు ఇందిరాదేవి అంటూ ఉంటుంది, చూడు కనకం, నువ్వు ఏమీ తీసుకొని రావాల్సిన అవసరమే లేదు. ఎందుకు అనుకుంటున్నావు? నీ కూతుర్ని, నీ ఇంటి మహాలక్ష్మి లాంటి ఇద్దరి బిడ్డలని నా ఇంటికి పంపించి మా వంశాన్ని వృద్ధి చేయమని చెప్పేసి ఇక ఆడపిల్లల్ని కని నా ఇంటికి పంపించావు. అంతకు మించి నువ్వు ఇంకేమి ఇస్తావు? నీ ఆడపిల్లలు ఇచ్చిన దగ్గర ఇక నువ్వు ఏమిచ్చినా తక్కువే అవుతుంది. అయినా నువ్వు ఏమీ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. దగ్గరుండి కార్యక్రమాన్ని అందరం ఆనందంగా జరిపించుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అనగానే కనకం ఎంతగానో ఇక పెద్దావిడ మాటలు విని చాలా సంతోషపడిపోతుంది. అదే సమయంలో కావ్య రూమ్లో స్వప్నకు వార్నింగ్ ఇచ్చేసేసి కిందకైతే వస్తుంది. కిందకు వచ్చేసరికి స్వప్న మాటల్ని పక్కన పెట్టైనా సరే స్వప్న ఇదంతా నాటకం ఆడుతుంది, కడుపు లేదు, కాకరకాయ లేదు అని చెప్పేసి కోపంతో చెప్దామనుకున్న కావ్యకు ఇంట్లో ఉన్న వాళ్ళ ఆనందాలు మాటలు అన్నీ విని ఇక కావ్య నోరు కూడా పెగలదు. ఇప్పుడు వీళ్ళందరి ఆనందాన్ని చెడగొట్టాలి అంటే నా మనసు కూడా అంగీకరించడం లేదు. అక్క చూస్తే బెదిరిస్తుంది అని చెప్పేసేసి ఇక కావ్య అయితే రేపు జరగబోయే శ్రీమంతానికి ఏర్పాట్లన్నీ చేసుకోవటమే, ఇక ఏమీ చేయలేం అని చెప్పేసేసి అందరూ ఆ ఏర్పాట్లలో మునిగి తేలిపోతూ ఉంటే మన కావ్య కూడా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఎవరెవరిని పిలవాలి, అందరినీ పిలిచారా లేదా, ఇలా అందరూ కూడా ఒకరికొకరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇక సాయంత్రం తెల్లవారితే మరుసటి రోజు సాయంత్రమే శ్రీమంతం. ఇక ఆల్మోస్ట్ 50% పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక కావ్య వాళ్ళు నిద్రపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది, సాయంత్రమే శ్రీమంతం. త్వరగా ఇంట్లో హడావడి మొదలవుతుంది. ఇక అక్క తల్లి కాకపోతున్నా, అక్క కడుపుతో లేకపోయినా, నాకు తెలిసి ప్రపంచంలోనే కడుపుతో లేకపోయినా శ్రీమంతం జరిపించుకునేది బహుశా ఇదే అనుకుంటా. దాని మనస్సాక్షికి కూడా అంగీకరించటం లేదేమో, ఇదంతా చెప్పేయాలి అని అనిపించటం లేదేమో అని చెప్పేసేసి కావ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా ఇక నేనేమీ చేయలేను. అమ్మమ్మ గారి ఆనందంలో పాలు పంచుకొని అన్ని ఏర్పాట్లు చేయటం తప్ప అని చెప్పేసి కావ్య అయితే వేకువజామునే లేచిపోతుంది. ఇక లేచి ఇంట్లో పనులన్నీ చేయాలి, కాఫీలు పెట్టాలి అని చెప్పేసి ఇక తలకు స్నానం చేసి హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది. అదే సమయంలో కావ్య తల తుడుచుకుంటూ ఉండగా కావ్య తలలో ఉన్న ఇక వెంట్రుకల నుంచి 2 చుక్కల నీళ్లు మన రాజ్ మీదైతే పడుతుంది. నిద్రపోతున్న రాజ్ ఒక్కసారిగా మెలకుగా ఉంటాడు. ఒక్కసారిగా తన కళ్ళ ముందు నిద్రమత్తుతో కావ్య కనిపిస్తుంది. కావ్య ఎంతో అందంతో కనిపించడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కావ్య తల తుడుచుకొని స్నానం చేసి వచ్చిన చిన్న నీటి చుక్కల్లో ఎంతో అందంగా రాజ్కి కనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే అమాంతం రాజ్ తన భార్య దగ్గరకు వచ్చి వెనక నుంచి హక్ చేసుకుంటాడు. కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిదంతా కూడా అసలు కళా నిజమా అన్నట్టు కావ్యకు అయిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఇక కావ్య అలా ఉండిపోవటంతో రాజ్ కావ్యను దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. రాజ్ పూర్తిగా తన మైకంలోనే ఉంటాడు తప్ప అసలు తను ఏం చేస్తున్నాడన్నది కూడా తనకు తెలియకుండా ఉంటుంది. అయితే అదే సమయంలో అపర్ణాదేవి అటుగా వెళ్తూ ఉంటుంది. అటుగా వెళ్తూ ఉండటంలో ఒక్కసారిగా రాజ్ వెనక నుంచి కావ్యను హక్ చేసుకోవటం అపర్ణాదేవి చూసి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే నోట మాట రాకోకుండా వీడు ఇన్ని రోజులు భార్య మీద ప్రేమ లేదు, నటిస్తున్నాను అని అన్నాడు. కానీ అది అబద్ధం. వీడు
నా ముందు నటిస్తున్నాడు, నన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పేసేసి ఇక వెంటనే కావ్య మన అపర్ణ అయితే కిందకి వచ్చేస్తుంది. ఇక అందరూ కూడా ఏర్పాటుల్లో ఉంటారు. ఇక వెంటనే కావ్య చేతిలో ఉన్న టవల్ కింద పడిపోవటంతో అప్పుడు రాజ్కి ఒక్కసారిగా సడన్గా అయితే ఇక మెలకు అనేది వస్తుంది. ఇక వెంటనే ఏ ఏ ఏ అని అంటూ ఉంటే, ఊరుకోండి, చేసిందంతా చేసి మీరేంటి మళ్ళీ ఏమీ తప్పు లేనట్టు మీరు అరుస్తున్నారు, గావు గీతలు పెట్టవలసింది నేను, అరవలసింది నేను కదా అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. నాకేం తెలీదు, నేనేం చూడలేదు, నేను ఎక్కడికి రాలేదు అని చెప్పేసేసి ఇక రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు కావ్య నవ్వుతూ ఉంటుంది. ఈ లోపల అమ్మమ్మ గారు, అమ్మ కావ్య త్వరగా రెడీ అయిపోయారా, కింద చాలా పనులున్నాయి అని అనగానే వస్తున్నాను అమ్మమ్మ గారు అని చెప్పేసేసి కావ్య నవ్వుకుంటూ కిందకి వస్తూ ఉంటుంది. తర్వాత రాజ్ కూడా ఫ్రెష్ అయిపోయి నేనేనా ఇలా చేస్తుంది అంటే నిజంగానే కళావతిని చూసి నేను భార్యగా అంగీకరించినట్టేనా, నా ఆత్మసాక్షి చెప్తున్నట్టు నేను పైకి అలా ఉంటున్నా కావ్యని భార్యగా అంగీకరిస్తున్నానా అని చెప్పేసేసి రాజు సైతం అయోమయంలో పడతాడు. ఇక ఈవినింగే శ్రీమంతం. స్వప్నకు అన్నీ కూడా నగలు వేయాలి అని చెప్పేసేసి, రుద్రాణి నీ నగలు ఉన్నాయి కదా, నీకు పెళ్లిలో ఇచ్చినవి, అవి ఇప్పుడు శ్రీమంతం రోజు కోడలికి అందులోవి నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి అనగానే, అదేంటమ్మా అవి నా నగలు కదూ అని అనగానే, అదేంటి రుద్రాణి, శ్రీమంతం జరుగుతున్నప్పుడు నీ నగల్లో కొన్ని నగలు ఇవ్వాలి, అది నీ కోడలకే మంచిది, అయినా నీ నగలేంటో బయట వాళ్ళకు ఇచ్చేసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి, నీ వంశాన్ని వృద్ధి చేస్తున్న నీ కోడలకే కదా ఇస్తున్నావు, నీ నగలు కూడా తనకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అనగానే, సరేనమ్మా అలాగే అని చెప్పేసేసి ఇక రుద్రాణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కోట్లు తీసుకుని వచ్చే కోడలు దక్కుతుంది అంటే నా నగలే తనకు ఇవ్వాల్సినంత దాపత్రయం పడింది, చిచ్చి అని చెప్పేసి రుద్రాణి రాహుల్ని తిడుతూ ఉంటుంది. ఇక రాహుల్ నువ్వేం టెన్షన్ పడద్దు మమ్మీ, ఏం చేయాలో నాకు బాగా తెలుసు కదూ అని చెప్పేసి అనగానే, ఏం చేస్తావురా, సాయంత్రం అయితే శ్రీమంతం అయిపోతుంది, తెల్లారితే కనకం తన కూతుని తీసుకుని పువ్వుల్లో పెట్టుకొని పండంటి బిడ్డను తీసుకొని వచ్చిద్ది, ఆ తర్వాత నానమ్మగా నేను, తండ్రిగా నువ్వు ఆ పిల్లవాడికి డైపర్లు మార్చడం తప్ప మనిద్దరం ఇక ఏమీ చేయలేము అని అనగానే, అవన్నీ తలుచుకుంటుంటేనే నాకు చాలా ఘోరంగా ఉంది మమ్మీ, లైఫ్ అంటే అది కాదు, కోటీశ్వరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నా లైఫ్ని సెటిల్ చేసుకోవాలి, నువ్వు చెప్పిన లైఫ్ వింటుంటుంటే ఊహించుకోవటానికి నాకు చాలా చిరాగ్గా ఉంది అని అనగానే, ఊహించుకోవడానికి చిరాగ్గా ఉంటే జరగబోయేది అదే, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్వప్న పుట్టింటికి వెళ్ళే లోపల ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి రుద్రాణి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కనకం తన కూతుర్ని రెడీ చేస్తూ ఉంటే కావ్య కూడా అక్కడికి వస్తుంది. ఏంటే కావ్య అలా ఉండిపోయావు, రా నువ్వు కూడా ఇక మొత్తానికి రెడీ చెయ్యి అని చెప్పేసి అనగానే, అదేమీ నాకు రెడీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే కావ్యకు కోపం వస్తూ ఉంటుంది. అదేంటే అలా అంటున్నావు అని అనగానే, ఎందుకులే అమ్మా, శుభమా అని నాకు శ్రీమంతం జరుగుతుంది కదా, ఇప్పుడు అది నన్ను రెడీ చేయవలసిన అవసరమేమీ లేదు, అయినా దాని మొహం దానికేం తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎలా రెడీ అవ్వాలో, ఎంత బ్యూటిఫుల్గా కనిపించాలో నా రెడీ నేనే చేసుకుంటాను, నాకెవరూ రెడీ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పేసేసి అంటూ ఉంటారు. ఇక ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అవ్వగానే ఇల్లంతా బ్యూటిఫుల్గా డెకరేషన్ అయిపోతుంది. ఇంటికి ఇక చుట్టుపక్కల ముత్తైదువులు అందరూ వస్తూ ఉంటారు. అంతేకాకుండా అనామిక వాళ్ళ అమ్మ అందరూ కూడా అక్కడికైతే వస్తారు. ఈ లోపల మన అప్పు, అంతేకాకుండా కృష్ణమూర్తి వాళ్ళు ఎన్ని చెప్పినాయి, వాళ్ళు ఏది వద్దన్నా కూడా మనం తీసుకొని వెళ్ళడం మన కర్తవ్యం కదా నాన్న, ఆ రుద్రాని అసలే మామూలుది కాదు అని అనగానే, అవునప్పు, అందుకని చెప్పేసేసి నిన్ననే అమ్మ చెప్పింది, చీర, పువ్వులు, స్వీట్స్ అన్నీ తీసుకొని రమ్మని చెప్పి అన్నీ రాత్రే తీసుకొచ్చి పెట్టాను, వాటన్నిటిని తీసుకొనిరా అని అనగానే, అలాగే నాన్న అని చెప్పేసేసి స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ శారీ పట్టుకొని కృష్ణమూర్తి, అప్పు అందరూ కూడా కలిసి ఇక వీళ్ళ ఇంటికైతే బయలుదేరుతారు. అందరూ రానే వస్తారు. ఒక్కొక్కరు శ్రీమంతం జరిపిస్తూ ఉంటారు. ఇలా శ్రీమంతం జరిపిస్తూ ఉంటే ముందు పెద్ద ఆవిడ ఇందిరాదేవి గాజులు వేస్తుంది. ధాన్యలక్ష్మి, అపర్ణ, రుద్రాణి వీళ్ళందరూ కూడా స్వప్నకు గాజులు వేసి ఇక బొట్టు పెట్టి స్వీట్ తినిపించి అందరూ కూడా అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇక రాహుల్ కూడా రమ్మని
రమ్మని చెప్పడంతో రాహుల్ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అయితే ఈ లోపల కావ్య తన స్వప్నకు గాజులు వేస్తూ ఉంటే వచ్చిన ముత్తైదువులు, ఆగమ్మ ఆగు, ఈ ఇంటికి ముందుగా నువ్వేగా కోడలుగా వచ్చావు, కానీ లేటుగా వచ్చిన స్వప్న తల్లి కాబోతుంది. ఈ ఇంటికి వచ్చిన ముందుగా నువ్వు మాత్రం కోడలుగా అవ్వలేదు, ఎందుకని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకైనా మంచిదిలేండి, తనతో వేయించకపోవడమే మంచిది అన్నట్టు అమ్మలక్కలందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇక అనామిక వల్ల అమ్మ సైతం వచ్చి గాజులు వేస్తుంది. ఇక కావ్య ఆ మాటలన్నిటికీ కూడా సైలెంట్గా ఉండిపోతుంది. ఇప్పుడు గొడవ చేసి అమ్మమ్మ గారికి ఈ ఫంక్షన్లో గొడవ అయినట్టు తెలియకోకుండా ఉంచాలి, అమ్మమ్మ గారి మనసు నొప్పించకూడదు అని చెప్పేసి కావ్య మౌనంగానే ఉండిపోతుంది. ఈ లోపల అనామిక వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి బ్యాంగిల్స్ అవి ఇవి వేస్తూ ఉంటారు. ఆ పక్కనే ఉన్న అనామిక వాళ్ళ అమ్మతోటి రేపో మాపో ఇలానే మీ అమ్మాయికి కూడా మీరు ఇలాగా శ్రీమంతం జరిపిస్తారు, మాకు అర్థమవుతుంది అని అనగానే అవును, ఆడపిల్ల తల్లిగా అన్నీ చెయ్యాలి కదా, ఇదిగో కొన్ని రోజులైతే పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసేసి అనగానే మీ అమ్మాయిని చూస్తుంటుంటే మీ అమ్మాయి కూడా 3 నెలలు అవ్వకముందే నెల తప్పేటట్టే కనిపిస్తుందిలే, సంవత్సరం అవ్వకముందే ఇక చేతిలో మనవన్నో మనవరాలు పెట్టేటట్టే ఉంది అని అనగానే ఇక అనామిక నవ్వుతూ ఉంటుంది. ఏమో ఆంటీ, మీరన్నట్టే జరగచ్చేమో అని చెప్పేసి అనగానే అదిగో ఆ అమ్మాయి నోట్లో నుంచే వచ్చింది అంటే జరుగుతుంది అని చెప్పేసేసి రాహుల్ తండ్రి అవుతాడు. పెళ్ళి అయిపోయిన వెంటనే ఇక కళ్యాణ్ వాళ్ళకి కూడా బిడ్డ పుట్టేస్తారు. పెళ్ళైన తర్వాత ఇక కావ్యకి ఇంకా ఎటువంటి బిడ్డ పుట్టలేదని, కావ్య ప్రెగ్నెంట్ కాలేదు అన్నట్టుగా చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మాటలతో బాధ పెడుతూ ఉంటారు. ఇక కావ్య అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. అందరూ కూడా శ్రీమంతం అయితే జరిపిస్తారు. శ్రీమంతం జరిపించిన తర్వాత ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కావ్య మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కనకం ఈ రాత్రికి నిద్ర అయిన తర్వాత రేపొద్దున్న స్వప్నని తీసుకొని బయలుదేరుతూ కనకం అని చెప్పేసి అనగానే అలాగేనండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక వెంటనే కనకం వచ్చి కావ్యతోటి అమ్మ కావ్య, వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు అని చెప్పి అనగానే నాకు కూడా తెలుసమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీ గురించి వాళ్ళకేం తెలిసే, కుటుంబం గురించి ఆలోచించేదానివి, అయినా వాళ్ళు ఏదో ఒకటి కావాలి అని అలా కావాలని బాధ పెట్టాలని మాట్లాడుతూ ఉంటారు, పట్టించుకోవద్దు, నీవు కూడా తల్లివి అవుతావు, సంవత్సరం తిరిగేసరికల్లా నా చేతిలో మనవడో మనవరాలో వస్తారు అని చెప్పేసేసి కూతురికైతే ధైర్యం చెప్తుంది. ఈ రాత్రి ఒక్కరోజే, తెల్లారితే స్వప్నని తీసుకొని వెళ్ళిపోతారు. స్వప్నకు ఎలాగో ఒకలాగా అబార్షన్ని ప్లాన్ చేయాలి అని చెప్పేసేసి రాహుల్ అయితే అనుకుంటూ ఉంటాడు. స్వప్న కూడా సేమ్ అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అమ్మ మీద నెపం పడుతుంది, కనకం కూతుర్ని సరిగ్గా చూసుకోలేదు అని చెప్పేసి అందరూ అమ్మని అంటారు. అదే ఇక్కడ అబార్షన్ అయితే నన్ను ఎలాగో ఒకలాగా నిజం చెప్పేయాలి అని చెప్పేసేసి కావ్య అంటుంది. అమ్మలక్కలందరూ కూడా కావ్యకు ముందు పెళ్ళైనా కావ్యకు పిల్లలు పుట్టలేదు, నేనే తల్లిని అవుతున్నాను అని ఊహాగానాల్లో ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి అంటే నేనే అబార్షన్ చేయించుకొని ఆ నెపాన్ని కావ్య మీద వేసేయాలి అని చెప్పేసేసి ఇక మన స్వప్న అయితే చాలా క్రూరాతి క్రూరంగా ఇదంతా ప్లాన్ చేస్తుంది. అలానే అని చెప్పేసేసి రాహుల్ ప్లాన్ చేస్తూ ఉంటాడు స్వప్నకు అబార్షన్ చేయాలి అని. తెలియకోకుండానే స్వప్న కూడా కావాలి అని చెప్పేసేసి అబార్షన్ అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. ఇలా చివరాఖరకు కావాలి అని చెప్పేసేసి అబార్షన్ని చేస్తుంది. కావ్య వచ్చేసేసి పాలు ఇస్తుంది. ఆ పాలల్లో ఏదో కలిపింది అని చెప్పేసేసి కావాలి అనే ట్యాబ్లెట్ వేసుకొని నా కడుపులో నొప్పి వస్తుంది, అబార్షన్ అయిపోతుంది, నాకు తెలుస్తుంది అని చెప్పేసేసి ఇంట్లో గావు కేకలు పెడుతూ ఉంటుంది స్వప్న. ఇలా స్వప్న గావు కేకలు పెట్టడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమైందమ్మా అని అనగానే ఏమో తెలీదు, ఇందాక కావ్య పాలు ఇచ్చింది, ఆ పాలు తాగిన తర్వాత నుంచి నాకు ఒకటే కడుపులో నొప్పి, వల్లాడిపోతున్నాను, నాకు అర్థమైపోయింది, నాకు అబార్షన్ అయిపోయింది అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే రుద్రాని ఏంటి
కావ్య చేయడం ఏంటి అని అనగానే, ఏమో నిన్న అందరూ కూడా వచ్చి కావ్య తల్లి కాలేదు, నేనే మొదటగా తల్లి అవుతున్నాను అని అన్నారు కదా, అందుకని చెప్పేసేసి కావ్య అది భరించలేక కావాలే ఉదయాన్నే పాలల్లో ఏదో కలిపి నాకు ఇచ్చేసినట్టు ఉంది, ఆ పాలు తాగినప్పటి నుంచే వామిటింగ్ అయినాయి, ఇక నాకు అబార్షన్ కూడా అయిపోతుంది అని చెప్పేసేసి చెప్పటంతో పాలు ఇచ్చావా లేదా అని అపర్ణాదేవి అడుగుతూ ఉంటుంది. ఇచ్చాను అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే ఇన్ని రోజులు ఈ కళావతికి సంస్కారం ఉంది అని అనుకున్నాం, కానీ సొంత చెల్లెల కాపురంలోనే నిప్పులు పోయాలి అనుకుంటుంది, సొంత అక్క ఎదురుగా సంతోషంగా ఉన్నా చూడలేకపోతుంది, ఇటువంటి కోడల్ని ఎన్ని రోజులు నెత్తను పెట్టుకున్నారు కదా అత్తయ్య, ఇప్పుడేం మాట్లాడతారు మీరు అని అనగానే, అయ్యో అత్తయ్య నాకు నిజంగా ఏమీ తెలియదు, పాలు ఇచ్చాను తప్ప అందులో నేనేమీ కలపలేదు అని చెప్పేసి అనగానే, ఇక అపర్ణ అంటూ ఉంటుంది, ఇక ప్రత్యేకంగా బయటకు పంపించాల్సిన అవసరం లేదులే, కనకం కూడా ఇక్కడే ఉంది కాబట్టి కనకమే తీసుకొని వెళ్ళిపోతుంది, కనకం నీ కూతురు చేసినది చూసావు కదూ, ఇక తీసుకొని వెళ్ళిపో అని అనగానే, నా కూతురు తప్పు ఎప్పటికీ చేయదు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక వెంటనే లేదు ఇటువంటి తప్పులు చేసిన అమ్మాయి నా ఇంట్లో వద్దు అని చెప్పేసేసి అపర్ణ రెచ్చిపోతూ ఉంటుంది. అపర్ణ బయటకు పంపించేయమని అంటూ ఉంటుంది. స్వప్న మాత్రం చూస్తూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇదిలా ఉండగా, ఒక్క నిమిషం ఆగు మమ్మీ అని చెప్పేసి అనగానే, రాజ్ అని అంటూ ఉంటే, అవును మమ్మీ అవును, కావ్య స్వప్న జీవితం నాశనం చేయాలి అని చూడలేదు, ఇక అక్కే చెల్లెల కాపురం ఏమైపోయినా పర్వాలేదు, తన స్వార్థం కోసం తను ఇదంతా చేస్తుంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు నాన్న రాజ్ అని అనగానే, స్వప్నకు అబార్షన్ అయిపోయింది అంటే మీరందరూ నమ్మేస్తున్నారు కదూ, అసలు స్వప్న కడుపుతోనే ఉంటేనే కదా అబార్షన్ అవటానికి అని చెప్పేసి చెప్పంగానే, ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి నాన్న రాజ్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, స్వప్న పెళ్లి చేసుకోవటం కోసం నెల తప్పింది అని మన అందరినీ మోసం చేసింది, ఇక రోజు రోజుకి నటిస్తూ వచ్చింది, కడుపు లేకపోయినా దొంగ కడుపు పెట్టుకొని నటిస్తూ వచ్చింది, శ్రీమంతం అనేసరికి కళావతి అందరినీ మోసం చెయ్యొద్దక్క, దయచేసి ఈ నిజం అందరితోనూ చెప్పేద్దామక్క, తిడితే తిడతారు 2 రోజులు పడు, తర్వాత అందరూ నీ మీద ప్రేమ చూపిస్తారు అని వేడుకుంది, నిన్ను చచ్చిపోతాను అని ఈ కళావతిని బెదిరించి చివరాఖరకు నిన్న జరిగిన చిన్న చిన్న అద్దాలను భూతద్దంలో పెట్టి కావాలి అని చెప్పేసి తనకు తానే అబార్షన్ చేసుకున్నట్టు నటించి బలవంతంగా ట్యాబ్లెట్లు వేసుకొని అబార్షన్ అయిపోతుందన్నట్టు అందరికీ నిరూపించి ఆ నెపాన్ని కళావతి మీద వేస్తుంది అని చెప్పేసేసి, ఇక కళావతి తనతో కడుపు లేదు అని చెప్పేమన్నప్పుడు, నేను అక్కడే ఉన్నాను మమ్మీ, డోర్ బయటే ఉన్నాను, కానీ ఈరోజు నువ్వు కళావతిని బయటకు పంపించేస్తున్నా కావ్య జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేసేసి స్వప్న కళ్ళు అప్పచెప్పుకొని చూస్తుంది తప్ప, స్వప్న కనీసం మా చెల్లెది ఏ తప్పు లేదు అని మాత్రం చెప్పటం లేదు, తిరిగి తన చెల్లెల కాపురం మీదే మచ్చలు వేస్తుంది ఈ స్వప్న అని చెప్పేసేసి, రాజైతే నువ్వెక్కడికి వెళ్లాల్సినంత అవసరమేమీ లేదు, రా అని చెప్పేసేసి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఒక్కసారిగా కావ్య తన భర్త ఆపద సమయంలో అందరూ కూడా తన మీద అనుమానం పడుతున్న సమయంలో చక్కగా తన మీద సపోర్ట్ చేయడంతో ఒక్కసారిగా హక్ చేసుకొని, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఈ ఇంట్లో మీరు నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్పేసి కళావతి ఎంతో ప్రేమతో తన భర్తను హక్ చేసుకుంటుంది. కావ్య చూపిస్తున్న ప్రేమ, కావ్య కన్నీళ్లు చూసి రాజు సైతం ఇక ముగ్ధుడైపోతూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా, అసలు ఏంటి స్వప్న ఇలాంటి అబద్ధాలు ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా ఆడుతుందా అని చెప్పేసేసి అందరూ అంటూ ఉంటారు. రుద్రాణి అయితే, ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ, ఇప్పుడు చెప్పండి అమ్మా ఏం చేయాలో ఇటువంటి అమ్మాయిని అని చెప్పేసి అనగానే, చూడు రుద్రాణి, తిను అబద్ధం చెప్పి ఉండొచ్చు, కానీ మెడలో మంగళసూత్రం ఉంది, ఎన్ని రోజులు కలిసి కాపురాలు చేశారు, హనీమూన్కి వెళ్ళారు, అలాంటప్పుడు నీకు అసలు స్వప్న కోడలు కాకుండా పోతుందా అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత రాబున్న ప్రోమోలో ఏం జరగబోతుంది అంటే, స్వప్న అబార్షన్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకొని పిచ్చిదానిలాగా ట్యాబ్లెట్లు మింగేసి అందరికీ నిరూపించాలనుకుంటుంది కదూ, ఆ ట్యాబ్లెట్ మూలాన ఏమవుతుంది అంటే స్వప్న గర్భసంచి అనేది డ్యామేజ్ అవుతుంది, డాక్టర్లు స్వప్నకు ఇక ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశాలే లేదు అనేటట్టుగా నిర్ధారణ చేయబోతున్నారు రానున్న ప్రోమోలో. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. అయితే కావ్య రాజుతో మంచిగా ఉండటం, తర్వాత కళ్యాణ్కి పెళ్ళి అవటం, చుట్టుపక్కల ఉన్న తోటికోడలు లాంటి వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడానికి అందరూ రెడీగా ఉంటే స్వప్నకు ఎప్పటికీ పిల్లలు పుట్టలేరన్న విషయం తెలుసుకొని రానున్న రోజుల్లో స్వప్న ఏం